హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ప్రియస్ ప్యారిస్ వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చూపించబోతున్నాను అనే కదా మీ డౌట్. ఏం లేదండి, ఈరోజు నేను ప్యారిస్లో ఉండే అతిపెద్ద ఓషన్ షాపింగ్ మాల్ చూపించబోతున్నాను. క్రిస్మస్కి వీళ్ళు ఇలా డెకరేట్ చేశారు. క్రిస్మస్ టైంకి చాలా బాగుంటుంది ఇక్కడ షాపింగ్ మాల్లో. ఈ షాపింగ్ మాల్లో అన్నీ ఉంటాయండి. ఫుడ్ సెక్షన్స్, క్లాతింగ్ సెక్షన్, కాస్మెటిక్స్ సెక్షన్ అలాగుంటాయి. ఓషన్ షాపింగ్ మాల్ అనేది చాలా పెద్ద స్టోర్ అండి ప్యారిస్లో. ఓషన్ షాపింగ్ మాల్లో అన్ని మీకు చూపించడానికి, మ్యాక్సిమం అన్ని చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ప్యారిస్లో ఉండే వాళ్ళంతా ఎక్కువ శాతము ఇక్కడ అన్ని పర్చేస్ చేస్తారు. ఎందుకంటే రీజనబుల్గా హోల్సేల్గా ప్రైజెస్ ఉంటాయని ఇక్కడ ఎక్కువగా పర్చేస్ చేస్తారు. గ్రోసరీస్ సెక్షన్ నుండి క్లాతింగ్ సెక్షన్ వరకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఓషన్ షాపింగ్ మాల్లో. అండ్ వాటివి అన్నిటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైజెస్ కూడా నేను డీటెయిల్గా చెప్తాను, క్లియర్గా చూపిస్తాను కూడా మీకు. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ పర్చేస్ చేయడానికి వస్తుంటుంటారండి ఓషన్ షాపింగ్ మాల్లో. క్రిస్మస్ టైంకి అయితే చాలా మంది ఇక్కడికి వస్తారు. టూరిస్ట్ వాళ్ళు కూడా ఇది ఒక ఫేవరెట్ వ్యూ స్పాట్ లాగా ఉంటుంది టూరిస్ట్ వాళ్ళు కూడా బాగా విజిట్ చేస్తారు ఇక్కడ. చూసారండి ఎలా డెకరేట్ చేస్తారో, చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇది వాచ్ స్టోర్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఉంటాయి ఇక్కడ. వాటి ప్రైజెస్ కూడా వాటి రేంజ్ బట్టి ఉంటుంది, బ్రాండ్ బట్టి అలాగా రేంజ్లో ఉంటాయి అన్నమాట ప్రైజెస్. క్రిస్మస్ టైం కంటే ఇంక అన్ని షాపింగ్ మాల్స్ కానీ, ప్లేసెస్, స్ట్రీట్ వేస్ అన్ని బాగా డెకరేట్ చేస్తారు వీళ్ళు. ఎక్కువ గవర్నమెంట్ అనేది బాగా ఇన్వాల్వ్ అవుతుందండి ప్యారిస్ని ఇలాగా మంచిగా లైటింగ్ తోని డెకరేట్ చేయడం కానీ, ఇలాగా చేపించడం కానీ ఇవన్నీ బాగా తీసుకుంటుంది. శ్రద్ధ పెడతారు బాగా ఇవన్నీ చేయడానికి. ఆ విషయంలో అయితే బాగా నచ్చుతుంది నాకు. ఇక్కడ ఓషన్ అని ఉంటుంది, మనం ఓషన్ డైరెక్షన్లో అలా వెళ్ళాలి. ఇక్కడ ఇలా డిస్ప్లే చేస్తారు వీళ్ళు. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లాగా ఉంది. అక్కడ యాడ్స్ అన్ని డిస్ప్లే అవుతూ ఉంటుంది అలాగా. పర్ఫ్యూమ్స్ యాడ్స్, లిప్స్టిక్ యాడ్స్ అయినా ఏవైనా సరే అలాగా డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ పర్ఫ్యూమ్స్ అండి. అంతే అండి. ఇప్పుడు మనం ఓషన్ షాపింగ్ మాల్కి వచ్చాము. స్టార్టింగ్లో ఇది ఫెరారో రోషర్ కలెక్షన్ చూస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి €8 అలాగుంది. చాలా రీజనబులే. అదే మనం ఈ ఫెరారో రోషర్ అనేది మనం బయట స్టోర్లో తీసుకుంటే అరౌండ్ €15 అలాగా పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1500 అలా పడుతుంది. కానీ ఇక్కడ ఓషన్ షాపింగ్ మాల్లో మనకి 800 అలా వస్తుంది. చాలా రీజనబుల్ అనిపిస్తుంది. ఇవన్నీ చాక్లెట్స్ కలెక్షన్స్ అండి ఇవన్నీ. ఇదంతా ఒక సెక్షన్లో పెట్టేశారు వీళ్ళు. ఇది కూడా ఫెరారో రోషర్ కలెక్షన్లోనే వన్ టైప్ అండి, ఒక రకము. ఇది €11 అలా ఉంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో 1100 అలా పడుతుంది. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జ్యువెలరీ కలెక్షన్, క్లాతింగ్ సెక్షన్, కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఓషన్ షాపింగ్ మాల్లో. ఓషన్లో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టారు వీళ్ళు. క్రిస్మస్కి సందర్భంగా వీళ్ళు ఇలాగా క్రిస్మస్కి రిలేటెడ్ ఇయర్ రింగ్స్ పెట్టారండి. ఇవి శాంతా క్లాస్ ఇయర్ రింగ్స్. చాలా బాగుంటుంది కూడా ఇవన్నీ.
ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. క్రిస్మస్ టైం కంటే ఎక్కువగా ఇయర్ రింగ్స్ అలాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట పెట్టుకోవడం వలన. చాలా బావుంటది లుక్ గూడా. ఇది ఆల్కహాల్. ఈ డ్రింక్స్ కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటదండి. ఓన్లీ ఆల్కహాల్ డ్రింక్స్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. ఇలా క్రిస్మస్ టైం కల్లా ఇలా డెకరేట్ చేస్తారు. చాలా బాగా డెకరేట్ చేశారు వీళ్ళిక్కడ. కిడ్స్ సెక్షన్ అండి ఇది. మన టాయ్స్ ఎక్కువగా ఆహ్, పర్చేస్ చేసుకోవచ్చిక్కడ. చాలా రీజనబుల్ గానే ఉంటది కాస్ట్. ఇదన్నీ బేకరీకి సంబంధించినవి బేకింగ్‌కి, కేక్స్ తయారు చేయడానికి వాటికి అవసరమైన వస్తువులన్నీ ఇలాగా ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయి. వాటి ప్రైస్ రేంజ్ గూడా ఒక 10,000 నుంచి అలాగా స్టార్ట్ అవుతది. మిక్సర్ గ్రైండర్స్ అలా అవైతేనేమో ఆహ్, రూ. 5,000 అలా స్టార్టింగ్ ప్రైస్ ఉంటది. ఇదంతా టాయ్ సెక్షన్ అండి. ఇప్పుడు మనము ఇది ఫ్రూట్ సెక్షన్‌కెళ్ళాము. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ అనేటివి ఇక్కడ అవైలబుల్ ఉంటదండి. చాలా రకరకాల యాపిల్స్ అనేవి వీళ్ళు చాలా కంట్రీస్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి తెప్పిస్తారు వీళ్ళు. చాలా రకాల యాపిల్స్, కూరగాయలైనా సరే అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ అవైలబుల్‌లో ఉంటది. అసలు ఇది లేదు, ఇది దొరకట్లేదు అనే మాటనే లేదు. అన్నీ దొరుకుతాయిక్కడ. అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రింజాలండి. ఇదొక రకము. నల్లది, తెల్ల వంకాయలు ఇలాగుంటాయి. క్యాప్సికమ్ అన్ని రకరకాలవి కలర్‌లో అవైలబుల్ ఉంటాయిక్కడ. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి క్యాప్సికమ్స్. గ్రీన్, యెల్లో, రెడ్, ఆరెంజ్ అన్ని రకరకాలవి దొరుకుతాయిక్కడ. ఇవి మీట్‌కి సంబంధించినవండి. చికెన్, బీఫ్, హాట్ డాగ్ ఇవన్నీ మనం కుక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, తినొచ్చు. నగ్గెట్స్ అండి ఇవి. మనం అప్పుడప్పుడే ఇన్‌స్టాంట్‌గా మనం ప్రిపేర్ చేసేసుకొని తినేసి వెళ్ళొచ్చు. డ్యూటీస్‌కి టైంకి మనకు ఒకవేళ టైం సెట్ కాకపోతే, ఇది ఇలాగా మనము కుక్ చేసేసుకొని ఇన్‌స్టాంట్‌గా ప్రిపేర్ చేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు. నేనిది తీసుకుందాం అనుకుంటున్నానండి ఒకటి. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందంటే ఇంక చూసి మిగతావేవన్నా ఉంటే అవసరమయ్యేటి తీసుకుంటాను. ఇక్కడ మాక్సిమమ్‌గా వీళ్ళు ఎక్స్‌పైర్ అయినవి ఒక్క రోజు గూడా పెట్టరండి. వెంటనే అన్నీ అమ్మేస్తారు. మనము ఒకవేళ వాళ్ళు ప్రొడక్ట్స్ అనేటివి ఎక్కువగా ఎక్స్‌పైర్ అయిపోయినవి ఉన్నాయంటే ఇంక అది పడేస్తారు గానీ అసలు ఇవి పెట్టుకోరు. యూజ్ చెయ్యరసల. సెల్ చెయ్యరు వాళ్ళు. ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ అండి. చికెను ఇది చికెన్ ఫిల్లే సాఫ్ట్ మీట్ ఇది. నేనిక్కడ ఇది చూస్తున్నాను. ఇది కూడా చాలా బావుంటది. ఈజీగా టైమ్ అంత తీసుకోదండి కుక్ అవ్వడానికి. మాక్సిమం ఒక 15 మినిట్స్‌లో అయిపోతది ఇది సాఫ్ట్ మీట్. ఇంకా ఇవన్నీ డిస్‌ప్లే చేసినవన్నీ చికెన్ వెరైటీస్ అండి ఇవన్నీ. ఇవన్నీ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అండి ఇవన్నీ. రకరకాలుగుంటాయి. ఒకే దాంట్లో ఇవి చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని అలాగా ఉంటున్నాయి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి ఇవన్నీ. ఇవి ఆల్మండ్స్ అండి. ఆల్మండ్స్ ఇంకా ఇది వేరే వెరైటీ నట్స్ ఇవి కూడా. కానీ వీటి పేరు నాకంతగా తెలీదు. కానీ ఎక్కువగా పారిస్ వాళ్ళు వీటిని తినడానికి ప్రిఫర్ చేస్తారు. ఇది ఫిష్ అండి. ఫిష్ మార్కెట్ లాగా ఒక సెక్షన్ ఏర్పాటు చేశారు వీళ్ళు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఫిషెస్, సొరచాప, పీతలు, రొయ్యలు, చిన్న చేపలు, పెద్ద చేపలు అన్ని రకరకాలు దొరుకుతాయి ఇక్కడ. మనము క్యూలో నిలబడి మనం తీసేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ అండి. ఇవన్నీ మన కర్డ్స్ అండి. ఇవి ఎక్కువగా డెజర్ట్ టైప్‌లో వీళ్ళు చేస్తారు ఎక్కువగా. ఎక్కువగా వీళ్ళిక్కడ తింటారు. కర్డ్ ఫార్మ్‌లో డెజర్ట్స్. ఇవి నత్తలండి. ఎక్కువగా వీళ్ళు ఇవి తినడానికి బాగా ప్రిఫర్ చేస్తారు.
ఇది కూడా ఇన్‌స్టాంట్ అండి. ఇన్‌స్టాంట్‌గా ప్రిపేర్ చేసేసుకొని వీళ్ళు తినడానికి బాగా ఇష్టపడతారు వీళ్ళు. కానీ మేమైతే అసలు తినము. ఇది డ్రింక్ సెక్షను. మొత్తం కోక్స్ చాలా అన్ని వెరైటీస్ ఆఫ్ కోక్స్ ఉంటాయి ఇక్కడ. రెడ్ బుల్ అండి ఇది ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా మనము మన హెల్త్ కూడా మంచిది కాదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా ఇంకా చాలా ఏమన్నా ఉన్నాయని చూపిద్దామని వెళ్తున్నాము. ఇది కిడ్స్ సెక్షను. ఈ కిడ్స్ సెక్షన్‌లో మనకి ఎక్కువగా మన కిడ్స్ రిలేటెడ్‌వి అన్నీ దొరుకుతాయండి. పాంపర్స్ కానీ, డైపర్స్ అలా దొరుకుతాయి. ఇవన్నీ టాయ్స్ సెక్షను. చీజ్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఇది కిడ్స్ క్లాతింగ్ సెక్షను. మనకి ఏజెస్ బట్టి అలాగా చిన్నవైతే చిన్న వాళ్ళకైతే ఆ ఏజ్‌కి ఆ బట్టలు, పెద్దవాళ్ళకైతే ఆ ఏజ్‌కి వాళ్ళ బట్టలు అలాగా దొరుకుతది ఇక్కడ క్లాతింగ్ సెక్షన్. ఇవన్నీ షూస్ సెక్షన్ అండి. షూస్ కలెక్షన్ ఉంటాయి. మెన్స్ షూస్, వుమెన్స్ షూస్, కిడ్స్ షూస్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. అన్ని సైజెస్‌లో దొరుకుతది. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటది కాబట్టి ఎక్కువగా ఇక్కడ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు చాలామంది. అండ్ మన గ్రోసరీస్ కూడా మనము నెలకి సరిపడినట్టుగా మనం గ్రోసరీస్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ గ్రోసరీ సెక్షన్‌కొస్తే ఇంక మనం వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే అన్నీ ఒకే స్టోర్‌లో మనకు అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి మనం అన్నీ ఒకేసారిగా తీసేసుకొని మనం అలా వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఈజీగా ఉంటది గదండీ అలా వెళ్తే. ఇవన్నీ క్లాతింగ్ సెక్షన్ అండి. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి అందరికి ఇక్కడ ఈజీగా దొరుకుతది. ఇది హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షను. ఇది కూడా చాలా రీజనబుల్‌గానే ఉంటాయండి వీటి కాస్ట్ కూడా. అరౌండ్ అలాగా €15 నుంచి అలాగా స్టార్ట్ అవుతది. 1500 నుంచి అలాగా మాక్సిమం అలా స్టార్ట్ అవుతది ప్రైస్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్, టూత్ బ్రషెస్ పిల్లలకి ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించడానికి అలా వీళ్ళు బ్రషెస్ తయారు చేస్తారు ఇక్కడ. ఇవన్నీ షాంపూస్, డవ్స్, లోషన్స్, క్రీమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయండి. మనకి చాలా మంచి రీజనబుల్ ప్రైస్‌లోనే దొరుకుతది ఓషన్‌లో. ఇవన్నీ మన కిచెన్‌కి అవసరమైన వస్తువులన్నీ మనకిక్కడ దొరుకుతాయి. ఇవి కాస్ట్ వచ్చేసి అరౌండ్ €50 అలాగా స్టార్టింగ్ ప్రైజెస్ ఉంటాయండి. 5,000 అలాగా ఇండియన్ కరెన్సీలో 5,000 నుంచి అలాగా స్టార్ట్ అవుతది. ఇదంతా టాయ్స్ సెక్షన్ అండి. టాయ్ సెక్షన్ గూడా మనకి చాలా రీజనబుల్‌గానే ఉంటాయి టాయ్స్ కూడా. చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి ఇది. చాలా పెద్ద స్టోర్ అసలు ఓషన్ అనేది. అసలు అన్నీ దొరుకుతాయి మనకి. అసలు ఒక్కటి లేదు అనేది ఏమీ లేదు. అంతేనండి వీడియో. నా ప్యారిస్ వీడియో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్‌కమింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ subscribe to my channel. See you in the next video. Bye bye.